నన్ను క్షమించండి రామ్ చరణ్ గారు అంటూ శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారు తన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు క్షమాపణ కోరింది, ఏదైనా పర్సనల్గా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే కొట్లాడుకున్నారా, ఇలాంటి కారణాలు ఏంటనేది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం అర్థం కావట్లేదు. అసలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి అదేవిధంగా శ్రీహరి గారి ఫ్యామిలీకి ఏంటి సంబంధం అని చూస్తూ ఉంటే, మగధీర సినిమాలో ఖచ్చితంగా షేర్ ఖాన్ పాత్ర అనేది సినిమా మొత్తానికి కూడా చాలా కీలకమైనటువంటి సన్నివేశం అది. సో అందరికీ కూడా తెలుసు రామ్ చరణ్ గారికి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు అయితే ఆ సినిమా నుంచి వచ్చాయో, శ్రీహరి గారికి కూడా అంత మంచి ఎలివేషన్ అనేది ఆ సినిమా నుంచి వచ్చింది. అండ్ మనందరికీ తెలుసు రాజమౌళి గారి సినిమా అంటేనే హీరో పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ పాత్రకి కూడా అంత మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. మనము ఎవ్రీ సినిమాలో చూసుకున్నా కూడా హీరోకి ధీటుగా విలన్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఇక మగధీర సినిమాలో రామ్ చరణ్ గారికి ఇక్కడ శ్రీహరి గారికి ఎంత మంచి కనెక్షన్ ఉంటుంది. ఆఖరికి అసలు శ్రీహరి గారి క్యారెక్టర్ లేకపోతే మగధీర అనే క్యారెక్టర్ కూడా లేదు అనే స్థాయిలో స్టోరీ అనేది ఉంటుంది. అయితే ఆ సినిమా ముందుగా శ్రీహరి గారికి వచ్చినప్పుడు డిస్కో శాంతి గారు ఏంటంటే, ఆ సినిమా వద్దు, నువ్వు చెయ్యకు, ఎందుకంటే అసలు రాజమౌళి గారి సినిమా అంటే హీరోగా చేస్తావా, ఓకే పర్ఫెక్ట్గా చెయ్యి, నేను కూడా ఒప్పుకుంటాను, కానీ ఆయన సినిమాలో సపోర్ట్ రోలింగ్ అంటే ఖచ్చితంగా నేనైతే ఒప్పుకోను, నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి కరాఖండిగా చెప్పారంట. కానీ శ్రీహరి గారు మాత్రం అదేది కూడా కాకుండా ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పేసి పట్టుబట్టి మరి ఆ ఒక సినిమాలో క్యారెక్టర్ మాత్రం చేశారు. ఇంకా షేర్ ఖాన్ పాత్ర అనేది ఎంత మంచిగా సినిమాలో ఎలివేట్ అయ్యింది అనేది మనం చూసాం. అండ్ ఆఖరికి సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత డిస్కో శాంతి గారు తన యొక్క అభిప్రాయం మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకున్నారు. అంటే ఆ సినిమాలో అంత మంచి ఇంపార్టెన్స్ రోల్ ఉందా శ్రీహరి గారికి అని చెప్పేసి ఆయన నాకు రోల్ వచ్చిందని చెప్పారు, కానీ పలానా క్యారెక్టర్ అని చెప్పేసి స్టోరీ గురించి నాకేమీ కూడా చెప్పలేదు, అందుకోసం అని చెప్పేసి నేను వద్దని చెప్పాను అంటూ తను చెప్పుకున్నారనమాట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టారు. సో దయచేసి రామ్ చరణ్ గారు నన్ను క్షమించండి, అప్పుడు నేను స్టోరీ గురించి ఏమి కూడా తెలియకుండా నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పాను, అంటే అది పర్సనల్గా మా ఇష్టం అయినప్పటికీ కూడా నేను మీ సినిమాలో వద్దు అని చెప్పినందుకు మీకు క్షమాపణ కోరుతున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆ వీడియోని చాలామంది కూడా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. మరి డిస్కో శాంతి గారు తను ఒకప్పుడు ఎంత మంచి హీరోయిన్ అనేది మన అందరికీ తెలుసు. దాదాపుగా 900కు పైగా సినిమాలు నటించారు. ఓన్లీ తెలుగని కాదు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో కూడా నటించారు. సో అప్పట్లోనే శ్రీహరి గారితో ప్రేమలో పడ్డం, ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం, ఇదంతా కూడా జరిగిపోయింది. సో ప్రజెంట్ అయితే శ్రీహరి గారు మనతో పాటు లేరు, అయినప్పటికీ కూడా ఆయన ఆత్మ ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండాలి, శాంతి కోరుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మరి శ్రీహరి గారు అదేవిధంగా మగధీర సినిమాలోని రామ్ చరణ్ గారి కాంబినేషన్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.